తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో చోటు చేసుకున్న అత్యంత విషాదకరమైన ఘటన జరిగి 4 నెలలు గడుస్తున్నా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పశ్చాత్తాపం గానీ స్పష్టమైన ప్రకటన గానీ రాలేదు. గత ఫిబ్రవరి 28న ఇరాన్లోని ఓ ప్రాథమిక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా అందులో 120 మందికి పైగా పసిపిల్లలు ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 28 ఉదయం ఇరాన్ హోర్మోజ్గాన్ ప్రావిన్స్లోని మినాబ్ నగరంలో ఉన్న షజరే తయ్యబే పాఠశాలలో విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాల ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ స్థావరానికి కేవలం ఒక గోడ అవతల ఉంది. ఇందులో రెవల్యూషనరీ గార్డ్స్ కుటుంబాలకు చెందిన పిల్లలతో పాటు స్థానిక బలూచ్ వర్గానికి చెందిన పిల్లలు కూడా చదువుకుంటున్నారు. టెహ్రాన్పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబు దాడులు మొదలయ్యాయన్న వార్తలతో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు వెంటనే వచ్చి పిల్లలను తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు ఫోన్లు చేశారు. వారు హుటాహుటిన పాఠశాలకు చేరుకుంటున్న సమయంలోనే అమెరికా క్షిపణులు ఆ స్కూల్ కాంపౌండ్పై పడ్డాయి. ఈ ఘటనలో 123 మంది 15 ఏళ్లలోపు చిన్నారులు, 26 మంది ఉపాధ్యాయులు సహా మొత్తం 157 మంది మరణించినట్లు ఎయిర్ వార్స్ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అయితే అక్కడ చాలా క్షిపణులు పడ్డాయని, అది అమెరికా క్షిపణి అని నమ్మడానికి తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేశారు. కానీ క్షిపణి పడిన వెంటనే అది తమ పనేనని, దాడి జరిగింది పాఠశాలపైనే అని అమెరికా మిలిటరీకి ఆ సంగతి తెలుసునని ఒక ఉన్నతాధికారి అజ్ఞాతంగా అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. 7 ఏళ్ల క్రితమే ఓ ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు ఆ భవనాన్ని పాఠశాలగా గుర్తించినప్పటికీ ఆ సమాచారాన్ని ఇతర మిలిటరీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చేరవేయడంలో జరిగిన భారీ కమ్యూనికేషన్ లోపమే ఈ దారుణానికి కారణమని ఆయన తెలిపారు. దాడి జరిగిన వెంటనే ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ను నిలిపివేసింది. విదేశీ జర్నలిస్టులను అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంది. మినాబ్ స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న తమ పిల్లల శరీర భాగాలను వెతుక్కుంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అత్యంత హృదయ విదారకంగా మారింది. ఈ దాడికి అమెరికాదే పూర్తి బాధ్యత అని ఇరాన్ ఆరోపిస్తుండగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాత్రం దీనిపై పెంటగాన్ దర్యాప్తు జరుపుతోందని మాత్రమే చెబుతున్నారు. మొత్తానికి పసివాళ్ల ప్రాణాలు గాల్లో కలిసిన ఈ దారుణ కాండకు స్పష్టమైన బాధ్యత ఎవరూ వహించకపోవడం శోచనీయం.